ఏపీ రాజకీయాల్లో ఈవీఎంల దుమారం నడుస్తోంది. ఈవీఎంలపై వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ముంబై నార్త్ వెస్ట్ వివాదాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. ఈ ఘటనతో ఈవీఎంలపై ఏపీ ప్రజల అనుమానాలున్నాయంటూ మరింత బలపడుతున్నాయంటూ వైసీపీ ట్వీట్ చేసింది. ఇటీవలి ఫలితాల తర్వాత ఈవీఎంలపై వైసీపీ డౌట్స్ వెల్లగక్కింది. ఈవీఎంల ట్యాంపరింగ్పై సోషల్ మీడియా వేదికగా వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. వైసీపీ ఆరోపణలపై హోంమంత్రి అనిత స్పందించారు. 151 సీట్లు వచ్చినప్పుడు ట్యాంపరింగ్ జరగలేదా అంటూ ప్రశ్నించారు. మీరు ఓడితే మాత్రం ట్యాంపరింగ్ అంటూ వనిత ఎదురుదాడి చేశారు. ఈవీఎంల వివాదంపై బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి కూడా స్పందించారు. ఎలన్ మస్క్ ట్వీట్ను ట్యాగ్ చేశారు పురంధరేశ్వరి. మన ఈవీఎంలను హ్యాక్ చేయాలంటూ మస్క్ను ఇండియాకు పిలవాల్సిందిగా ఈసీని పురంధరేశ్వరి కోరారు. మొత్తం మీద ట్యాంపరింగ్ వివాదం నడుస్తోంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ గురయ్యాయంటూ వైసీపీ నేతలు సరికొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు ముంబై వ్యవహారాన్ని ఉదాహరిస్తూ ట్వీట్ చేశారు. ఇటు సోషల్ మీడియా వేదికగా వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య డైలాగ్ వార్ అయితే కొనసాగుతోంది. ఇంకా ఇటీవలి ఫలితాలపై వైసీపీ డౌట్స్ వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వైసీపీ ఆరోపణలపై ఇటు ఏపీ హోంమంత్రి అనిత అయితే ఘాటుగా స్పందించిన పరిస్థితి కనబడతా ఉంది. 151 సీట్లు వచ్చి మీరు గెలిచినప్పుడు ట్యాంపరింగ్ జరగలేదా, మేము గెలిచినప్పుడే మీకు ఇలాంటి సందేహాలు వస్తాయా అంటూ ఆమె ఎదురుదాడి చేసిన పరిస్థితి కనబడుతోంది. ఎస్, రాజేష్ జాన్ అవుతున్నారు. రాజేష్, వైసీపీ సరికొత్త వివాదాన్ని తెరపైకి తెస్తోంది. ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని ఇప్పుడు హైలైట్ చేయదలుచుకుంది. సో ఏం జరుగుతుంది? వైసీపీ లేవనెత్తినటువంటి ఈ వివాదానికి సంబంధించి ముఖ్యంగా అధికార పార్టీ నేతలు, ఇందులో హోంమంత్రి కూడా స్పందించారు. సో ఎట్లాంటి ఫైట్ నడుస్తోంది? ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారం ప్రతి ఎన్నికలు జరిగినప్పుడు వస్తుంది. 2014 నుంచి ప్రతి సందర్భంలో ఈవీఎం ట్యాంపరింగ్ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే పొలిటికల్ పార్టీలు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు, కానీ కొన్ని అనుమానాలు మాత్రం వ్యక్తం చేశాయి. కానీ ఈరోజు తాజాగా నిన్న ఎలన్ మస్క్ టెక్నికల్ ఆస్పెక్ట్ అదేవిధంగా టెస్లా అధినేత ఎలన్ మస్క్ చేసినటువంటి ఒక ట్వీటు దేశంలో ఉన్నటువంటి ఈవీఎం మీద మరోసారి చర్చకు దారితీసేలా చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు చేసిన ట్వీట్ పైన దేశంలో రాహుల్ గాంధీ స్పందిస్తే ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీలు కూడా దీని మీద స్పందిస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజల్ట్ వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. మంచి చేశాము, పేదలకి మంచి చేశాము, గతంలో ఎవరు చేయని మంచి పరిపాలన అందించాము, కానీ ఏం జరిగిందో ఆ దేవుడికే తెలియదంటూ ఆయన చెప్పుకొచ్చారు. తర్వాత ఆయన కలిసినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి అంటూ వాళ్ళు కూడా మాట్లాడారు. జగన్ కూడా ఒక సందర్భంలో ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఒక కామెంట్ కూడా ఆయన నేతల సమావేశం చెప్పారు. ఈ నేపథ్యం ద్వారానే గెలుస్తున్నారని ఒక విమర్శలు ఓడిపోయిన పార్టీలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఈవీఎంల పైన మరోసారి చర్చకు దారి తీసేలాగా చేసిందని చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. దానికి ప్రధాన కారణం కూటమికి 164 స్థానాలు రావడమే. 164 స్థానాలు ఎలా వస్తాయి, మేము ఇంత మంచి చేసాం, ఇన్ని పథకాలు తీసుకొచ్చాము, కనీసం ఒక 60-70 స్థానాలైనా రావాలి కదా అనేది వైసీపీ ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా ఈవీఎంలు హ్యాక్ జరిగి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. అయితే దీనిపైన హోంమంత్రి వంగలపూడి అనిత చాలా స్పష్టంగా మాట్లాడారు. 2019లో 151 స్థానాలు వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయా, జరిగితేనే మీకు 151 స్థానాలు వచ్చాయని ఆమె నేరుగా ప్రశ్నించారు. అప్పుడు టీడీపీకి 23 స్థానాలు వచ్చినప్పుడు ఎక్కడ కూడా తెలుగుదేశం ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, ప్రజలు ఒక మంచి నిర్ణయం, ఒక గొప్ప మ్యాండేట్ 164 స్థానాలు ఇస్తే మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ అని కొత్త అర్థాలు వెతుకుతున్నారంటూ మంగళపూడి అనిత కూడా విమర్శలు చేశారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కూడా ఎలన్ మస్క్ ట్వీట్ ను ట్యాగ్ చేస్తూ ఆమె ఎక్స్ట్రా ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. ఎలన్ మస్క్ ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అని చెప్పారు, ఆయన ఇండియా తీసుకొచ్చి ఒకసారి టెస్ట్ చేయించండి అని చాలా స్పష్టంగా ఆమె ఒక పోస్ట్ కూడా పెట్టిన నేపథ్యం చూసాం. కాబట్టి ఈవీఎంలు ట్యాంపరింగ్ అనేది అసాధ్యం అనేది నిన్న కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రి కూడా స్పష్టత ఇచ్చారు. ఎందుకంటే ఈవీఎంలు అనేవి ఒక బ్యాటరీ సాయంతో నడిచేవి, ఒకసారి మాత్రం అవి పనిచేస్తాయి. దానికి ఎలాంటి వైఫై కానీ లేకపోతే ఇంటర్నెట్ కనెక్టివిటీ కానీ లేకపోతే ఎలాంటి కనెక్షన్ ఉండదు. కాబట్టి వాటిని హ్యాక్ చేయడం అనేది
కూడా దీని మీద వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేసింది. తప్పుడు ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పిన నేపథ్యం చూశాం. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది మరోసారి మీకు తెర మీదకి రావడంతో వైసీపీ నేతలు ఈ అంశాన్ని ఎలన్ మాస్క్ చేసిన ఆరోపణలు లేకపోతే దేశంలో జరుగుతున్న చర్చని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి అనుసంధానం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈవీఎంల వల్లే ఈవీఎంల ట్యాంపరింగ్ హ్యాకింగ్ వల్లే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 164 స్థానాలు వచ్చాయంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీన్ని టీడీపీ నేతలు కూడా తిప్పికొడుతున్నారు. ఇంతకుముందు మాట్లాడినట్టే గతంలో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే మీకు 151 వచ్చాయని కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యం అయితే చూసాము. అంటే ప్రతి సందర్భంలో వచ్చినప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతుందనే ఒక విషయం తెర మీదకి తీసుకొస్తున్నారు తప్పించి ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ ఒక ఈవీఎం కూడా చేస్తున్న విమర్శ. ప్రస్తుతానికి అయితే ఈ అంశాన్ని చూస్తే కనుక ఇప్పుడు ఈ ఆరోపణలు కొనసాగే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వైసీపీ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తుంది కాబట్టి ఆరోపణలు సోషల్ మీడియాలో కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. రామదాస్ చూడాలి మరి ఈ ఆరోపణలు విమర్శలు ఎక్కడికి వెళతాయో ఏ స్థాయికి వెళతాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద ఏపీ రాజకీయాల్లో ఈవీఎంల దుమారం అయితే స్టార్ట్ అయింది. అయితే ముంబై నార్త్ వెస్ట్ వివాదాన్ని ప్రస్తావిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది. వైసీపీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. కానీ ఇక్కడ గతంలో మీరు 151 స్థానాలు గెలిచినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ జరగలేదా, మీరు ఓడిపోతేనే ఇలాంటి అనుమానాలు వస్తాయంటూ ఏపీ హోంమంత్రి అనిత ఎదురుదాడి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే విందాం. నిజంగా మేమే కనుక అంత అగ్రెసివ్గా ఉంటే మాకు ఇచ్చింది ప్రజల మ్యాండేట్ 164 సీట్లు. 164 సీట్లు వచ్చి ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధైర్యంగా రోడ్ల మీద తిరుగుతున్నారంటే మమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఏమో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే సాకు చెప్తున్నారు. ఏమో 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినా ఒప్పుకోమనండి, అప్పుడప్పుడు మేము మాట్లాడతాం. అంతే కదా. నిజంగా ఏమనుకోది మాట. నిజంగా మేమే కనుక అంత అగ్రెసివ్గా ఉంటే మాకు ఇచ్చింది ప్రజల మ్యాండేట్ 164 సీట్లు. 164 సీట్లు వచ్చి ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధైర్యంగా రోడ్ల మీద తిరుగుతున్నారంటే మమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఏమో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే సాకు చెప్తున్నారు. ఏమో 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినా ఒప్పుకోమనండి, అప్పుడప్పుడు మేము మాట్లాడతాం. అంతే కదా. నిజంగా ఏమనుకోది మాట. నిజంగా మేమే కనుక అంత అగ్రెసివ్గా ఉంటే మాకు ఇచ్చింది ప్రజల మ్యాండేట్ 164 సీట్లు. 164 సీట్లు వచ్చి ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధైర్యంగా రోడ్ల మీద తిరుగుతున్నారంటే మమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఏమో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే సాకు చెప్తున్నారు. ఏమో 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినా ఒప్పుకోమనండి, అప్పుడప్పుడు మేము మాట్లాడతాం.